Watch full episodes on Jio Hotstar. ఇదిగో పట్టుకో. అందరూ త్వరగా రండి. సూరజ్ గడ్డకు చెందిన రాజా ఇక్కడ స్థలం కొనడానికి వచ్చారు. సరే వెళదాం. నేను ఇప్పటి వరకు రియల్ రాజాని చూడలేదు. రండి. రాజా సార్, ఇక్కడ చూడండి. అదిగో అక్కడ కనిపిస్తుంది దూరాన కొండ వరకు మొత్తం భూమి మీదే. మంచిది, గుడ్, వెరీ గుడ్. మేము ఇక్కడ త్వరలోనే ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టబోతున్నాం. అది అద్భుతంగా ఉండబోతుంది. నేనా? శివ శివ హెల్ప్ శివ. మీరు దిగులు పడద్దు, నేను వెంటనే వస్తాను. అదే శివ, నేను వస్తానయ్యా, నువ్వు భయపడకో. ఇదిగో ఆగు, వస్తున్నా. కాపాడండి, కాపాడండి. నువ్వా? ఇదే మాట నీకు? వెల్కమ్ బ్రదర్. మీరిక్కడికి రావడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు కదా? మనం ప్రశాంతంగా తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఓసారి ఇదేంటో చూస్తారా? అయ్యయ్యో, ఒక చిన్న పిల్లాడు సైకిల్ తో ఎలా ఎగురుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. అరే, ఆ పిల్లాడి దగ్గర నుంచి తప్పించుకో. డూ సంథింగ్ త్వరగా. అలాగే బాస్. ఓహో, నాకు అసలు ఏమీ కనపడడం లేదు. అసలు ఆ పక్షి నిజమైంది కాదనుకుంటాను. ఫాల్కన్ ఎప్పుడు అంత పెద్దగా ఉండదు. బహుశా అది చూడ్డానికే నిజమైందిలా కనిపిస్తోందేమో. అరే లడ్డూ సింగ్ సార్, మీరు కమాండో కోర్స్ చేశారు కదా, మరైతే మీరెందుకు కనిపెట్టకూడదు? అరే రే రే బాబా, నేను కమాండో కోర్స్ చేశానయ్యా. చూడు, మాకేదో కొంత నేర్పించారంతే. ఈ రాజు గారిని వాళ్ళు ఎక్కడ మాయం చేశారు అంట. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇలాగే ఒకసారి మా ఊర్లో చాలా దొంగతనం జరుగుతూ ఉండేది. అలా దొంగని పట్టుకోలేనప్పుడు నేను ఒక ఐడియా చేసి ఊరికి పెద్ద బేటూరికి వెళ్ళాడు అని చెప్పాను. అలా అందరికీ చెప్పేటప్పటికి వాళ్ళందరికీ ఊరికి పెద్దింట్లో ఎక్కువగా డబ్బులు నగలు ఉంటాయని తెలుసు. ఈ విషయం ఆ దొంగోడికి తెలిసిందే. ఆ రోజు రాత్రి వాడొచ్చేశాడు. తర్వాత మేమందరం కలిసి వాణ్ణి పట్టేసుకున్నాం. ఇక తర్వాత ఏముంది, ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి పట్టేసి గుమ్మేశారు. ఇక దొంగోడు అవును నేనే దొంగతనం చేశాడు అని ఒప్పుకున్నాడు. అది యువర్ ఎ జీనియస్. వావ్, అది వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. ఎస్, అది నువ్వు మాకు సహాయం చేశావు. యు ఆర్ ఇంటెలిజెంట్. అరే, నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ ఎవరికి పెద్దగా చెప్పుకోలేదంతే. ఇప్పుడు మనం కూడా ఒక మెసేజ్ ని పంపాలి. ఏం మెసేజ్ ని పంపాలో నాకు బాగా తెలుసు. తప్పకుండా అది మళ్ళీ వస్తుంది. అరే, నీకు ఎంత ధైర్యం ఉంటే సూరజ్ గడ్డుకు చెందిన రాజానే కిడ్నాప్ చేసుకుని తీసుకొస్తావు? నేను నిన్ను జైలు పాలు చేస్తాను చూడు. రాజా గారు, మీరిప్పుడు మీ కోపాన్ని వదులుకోండి. సూరజ్ గడుబీని కూడా వదిలేయండి. అక్కడున్న రాజ్యాన్ని నాకు అప్పగించండి. నేను కూడా మీ తమ్ముళ్నే కదా. నాన్నగారు ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసి చిట్చి అనిపోయారు. నేను సవత్తలికి పుట్టిన వాడినే కదా. నేను ఈ తమ్ముణ్ణి, నాకు కూడా వాటా ఉండాలిగా ఇందులో. మరి మీరేమంటారు? కానీ నువ్వు చెడిపోయావు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని చెడ్డ అలవాట్లు నీకున్నాయి. నువ్వన్నిటినీ నాశనం చేస్తావు. అందుకనే తండ్రి గారు నీకు ఏమీ రాసివ్వలేదు. సరే, అలాగే రాజా గారు. ఇక నుంచి అంతా మీ ఇష్టమే.
ఇప్పుడు నాకు సగం వాటా కాదు, మొత్తం అన్ని కావాలి. మీరు ఏం మాట్లాడకుండా పేపర్స్ అన్నిటి మీద సంతకం చేసేసి నా పేరు మీద మార్చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని చంపేసి ఈ ఆస్తి మొత్తాన్ని నేను ఒక్కడే అనుభవిస్తాను. ఇక ఆ తర్వాత అంతా నా సొంతం అయిపోతుంది. అది కుదరదు, అది కుదరనే కుదరదు. క్యాచ్ మే. నాకు తెలుసండి రాజుగారిని ఎవరు ఎత్తుకెళ్లారో వాళ్ళని. అరే ఎవరది? వాల్యూమ్ ఇంక్రీజ్ చిన్న పిల్లవాడు డైపర్ వేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. అరే కాదు కాదు కాదు, అబద్ధం చెప్తున్నారు. వాడి పక్కనికి అసలు వెళ్ళలేము, ఒకటే కంపు. నిజంగా చెప్తున్నాను, వాడి దగ్గరికి వెళ్ళడానికి నేను ముక్కు మూసుకునే వెళ్తాను. బాస్, మీరు మీ ముక్కుని కూడా సరిగ్గా తుడుచుకోలేరా బాస్? అయ్యో నోరు పోయండి అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వాడికి దొంగతనం చేసి తినడం అంటే చాలా ఇష్టం. వాడికి తిన్నగా మీరు ఓ ప్లేట్లో అన్నం పెట్టి ఇచ్చి చూడండి, తినడం. ఏం చేస్తాడో తెలుసా? మెల్లగా కిటికీ నుంచి లోపలికి వెళ్ళి అన్నం తీసుకుని తింటాడు. అంటే బాస్, దొంగతనం చేయడం మీ పాత అలవాటు అన్న మాట మీరు అసలు చెప్పలేదు. అయ్యయ్యో నోరు మోయ్. చాలు, ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడతాడు. వాడు నోరు తెరిచి ఎప్పుడైనా నిజం మాట్లాడతాడని నేను ఎదురు చూస్తున్నాను. కానీ వాడిని చూసి నేను భయపడినా. ఎందుకంటే వాడి చెప్పుని పట్టుకుని నేను లాక్కెళ్ళేవాని కదా. అయ్యయ్యో మీరు త్వరగా వెళ్ళి అతన్ని ఇక్కడికి పిలుచుకురండి, వెళ్ళండి. రేపు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాడిని నేను ఎక్స్పోజ్ చేస్తానండి, ఎక్స్పోజ్ చేస్తాను. అయ్యయ్యో ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. నేను కూడా మీతో పాటు వస్తాను, మీతో పాటే వస్తాను. శివ, వాడు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తారు. వాళ్ళు న్యూస్ చూసే ఉంటారు. వాళ్ళు చూడలేదంటే మనం వేరే ప్లాన్ వేద్దాం. శివ, నన్ను కాపాడు. శివ, నన్నెందుకయ్యా ఎత్తుకొచ్చారో? నేనేం చేశాను? ముందు నువ్వెవరో చెప్పు. నువ్వు టీవీలో నోటికొచ్చినట్టు మాట్లాడావు. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూసావా? అంతేకాదు నువ్వు నా ముక్కుని తుడుస్తున్నావా? నువ్వు ఎవరో కూడా నాకు అసలు తెలియదు. నేనేనయ్యా లడ్డూ సింగ్ ఇన్స్పెక్టర్ని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు లడ్డూ సింగ్ వస్తారు, ఆ తర్వాత నీకేమవుతుందో తెలియదంటారు. వాడు మంచివాడుగా మారిపోతాడు. ఓ అయితే నన్ను పట్టుకోవడానికి నువ్వు ప్లాన్ వేసావా? కానీ నీ ప్లాన్ ఫ్లాప్ అయింది. నన్ను పట్టుకోవాలనుకుని నువ్వే నాకు దొరికిపోయావు. నో 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 నో, నేనేమి ఇక్కడ వచ్చి ఇరుక్కోపోలేదయ్యా. శివ వస్తున్నాడా, నిన్ను ఏం చేస్తాడో చూడు. ఇక్కడికి ఎవ్వరు రాలేరు. ఒక్కసారి వాడు ఫాలో అయ్యాడు, కానీ వాడు తిరిగి పారిపోయాడు తెలుసా? ఒకవేళ మళ్ళీ వస్తే ఐ విల్ ఫినిష్ హిమ్. హలో, అటెన్షన్ ప్లీజ్. అరే నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? అవును, అసలు మేము ఈ ప్లాన్ వేసిందే ఇక్కడికి రావడానికి కదా. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ దెమ్. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, మీరెందుకు ఆ చిన్న పిల్లాన్ని తీసుకొచ్చారు? మీరు పోలీస్ బలగాలతో రావచ్చు కదా. రాజుగారు, వీడిని చూస్తుంటే మీకేమో అనిపిస్తుంది కదా, వీడు ఒక ఫోర్స్ కి సమం. ఈ చిన్న పిల్లాడు పోలీసు బలగాలతో సరి సమానమా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివా నన్ను వదిలే. నువ్వు ఏమడిగితే నేను ఇది ఇస్తాను. ప్రామిస్. పారిపోతున్నారు
శివ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అదరగొట్టేశావు. నిజం చెప్పాలంటే నువ్వు ఒక సూపర్ హీరోవి శివ. ఆ, ఇప్పుడు నేను ఈ దొంగని సూపర్ జీరోగా మార్చేస్తాను. తర్వాత ఎలాంటి జైల్లో పడేస్తానో తెలుసా? జీవితాంతం బయటికి రాలేని జైల్లో పడేస్తాను చూడండి. వీడికి రాజపాలన కదా కళ. వీడిని తీసుకుపోయి జైల్లో నేను చెప్పకూడదు తినిపిస్తాను. అది కూడా తందూరి పెద్ద స్టవ్ ఉంది కదా అందులో. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.